నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ ఉగాది నుంచి కుంభరాశి వారికి అసలు ఎలా ఉంటుందండి? కుంభరాశి వారికి ఈ ఉగాది నుంచి చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ జాగ్రత్తగా గనక చేసుకుంటున్నారు అంటే యోగిస్తుంది. అనూహ్యముగా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటి వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళతారు అనేది తెలుస్తోంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి శాలరీలు పెరగటం కానీ, స్థాన చలనాలు కలగటము కానీ, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి వేయటము కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళకు కొంచెం శాలరీ పరంగా ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. పెంచొచ్చు ఈ సంవత్సరము అనుకూలవంతముగా అని తెలుస్తుంది. భూముల వలన బాగా కలిసి వస్తుంది. వీళ్లకు క్రయ విక్రయాలలో బాగా మంచి లాభాలు సాధించుకోగలుగుతారు కుంభరాశి వాళ్ళు. అంతేకాకుండా స్థిర నిర్ణయముతో ముందుకు వెళతారు. వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేది మనసులో పెట్టుకుని ఎప్పుడైతే ముందడుగు వేస్తారో తప్పకుండా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా పెరుగుతుంది. సంతాన యోగం, సంతానం కావాల్సినటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు సంతాన యోగం కూడా ఉంది. అనేక చోట్ల తిరుగుతూ అందరికీ కావాల్సినటువంటి పనులు ఫోన్లలోనే నడిపించి తద్వారా వీళ్ళు మెప్పు పొంది అంటే కీర్తింపబడేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. వీళ్లకు ధనపరముగా మంచి అనుకూలాలు ఏర్పడబోతున్నాయి. వీళ్లకు అంటే లోన్లు శాంక్షన్ కావటం కానీ, కార్లు కొనటము కానీ, ఇల్లు కొనాలి అని అనుకోవటము కానీ, కొంటే బంగారు నగలు కొనుక్కోవడం విషయంలో కానీ, వెండి వస్తువులు కొనుక్కోవటంలో ఉండేటువంటి విషయము కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి. ఒకటి అని కాదు, అన్ని రకాల యోగవంతముగా ఉంది అనేది మనం చెప్పొచ్చు. ఎలా ఉండొచ్చండి? చిన్న వ్యాపారం అనుకోవచ్చు, పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కుంభరాశి? చాలా బాగుందమ్మా. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అనేది కాదు, కానీ ఏ వ్యాపారమైనా వ్యాపారస్తులకు చాలా అనుకూలముగానే ఉంది అని తెలుస్తూ ఉన్నది. మంచి లాభాలు గడిస్తారు. ఇంకా కొత్త వ్యాపారాలు పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు గాక ఈ రాశి వాళ్ళు. కాకపోతే విపరీతమైన శారీరకమైన శ్రమ ఉంటుంది. శ్రమతో కూడినటువంటి నరాలు వీక్నెస్, కొంచెం నరాల బలహీనత అనేది ఏర్పడి కాస్త ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలుగా అడుగులు వేసి ఒక ఉన్నతమైనటువంటి ఇది సృష్టించుకోవాలి, నాకు కావాలి అనేటువంటి దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తారని తెలుస్తూ ఉన్నది ఈ రాశి వాళ్ళు. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికండి విదేశీ ప్రయత్నం ఏ విధంగా ఫలిస్తుందంటారు? విదేశాలకు వెళ్ళొచ్చమ్మా కుంభరాశి వాళ్ళు, ఏమి ఇబ్బంది లేదు. వెళ్ళిపోయేటువంటి అవకాశాలే ఉన్నాయి. ప్రయత్నము కరెక్ట్గా చెయ్యాలి. వీళ్ళకి ఆ యోగం అయితే ఉన్నది కాబట్టి ఖచ్చితముగా వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వెళతారు. 1-2 ప్రయత్నాలు చేయటమే, తప్పకుండా వెళ్ళి మేలు జరిగే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఎలా ఉండొచ్చు? కోర్టు సమస్యలు అనేటువంటివి ఉంటే విజయము వీళ్ళ వైపే ఉంటుంది. పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటివి వీళ్ళని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. అంతా ఫేర్గా ఉన్నారు అనుకొని సరే అనుకొని ముందుకు వెళతారు. తప్పకుండా వీళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పవచ్చు. కుంభరాశి వారండి ఎలాంటి విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలంటారు ఎక్కువగా? అమ్మ, కుంభరాశి వాళ్ళైనా ఎవరైనా మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ఏది అవసరమో అంతే మాట్లాడాలి. అవసరమైనంత మేరకే మాట్లాడాలి. లేనిపోనివన్నీ మాట్లాడుకొని లేని సమస్యలు తెచ్చుకునేటువంటి పనులు చెయ్యరాదు. అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ముందుకు వెళితే ఏదైనా సజావుగా నడుస్తుంది, వీళ్ళకు యోగవంతముగా ఉంటుంది అనేది స్పష్టత. భూముల వలన బాగా కలిసి వస్తుంది అనేక రకాలుగా. అదే బంగారు నగలు కొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, మేలు జరుగుతుంది. ఇలా ఒకటేమిటమ్మా, అన్ని రకాల ఉంది, అన్ని రంగాల్లోనూ బాగుంది గాక. వ్యవసాయ రంగం ఎలా ఉండొచ్చండి కుంభరాశి వారికి? బాగుంటుందమ్మా. రైతులు అనేటువంటిది ఈ రాశి వాళ్ళు మాత్రమే చేయాలి, మిగతా రాశి వాళ్ళందరూ చేయకూడదు అనేది ఉండదు కదమ్మా. రైతుల్ని మాత్రము మనము రాసులుగా చూడరాదు. ఎందుకంటే మనకు పంచాంగంలో దీన్ని బట్టి మనం ఇస్తారు కాబట్టి రైతాంగాన్ని మనం అట్లా చూడకూడదు.
రైతుకు ఉండేటువంటి ఇబ్బందులు ఏమో చూడొచ్చు, కానీ రైతు పంటల గురించి మాత్రం ఎవరైనా అందరూ ఒకటి ఎర్రటి దాన్ని వేసుకుంటేనే మేలు జరుగుతుంది గాక. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన పరిహారం అంటూ ఏంటండి? వాళ్ళు ఈ సంవత్సరం ఏం పరిహారం చేసుకోవాలి కుంభరాశి వాళ్ళు అని కనుక అనుకుంటే, నవగ్రహ పూజ ఆరాధన చేస్తే చాలా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయంటారా? ఏమి ఇబ్బంది లేదమ్మా, లక్షణంగా ఆరోగ్యం బాగుంటుంది, మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలిసారు గురుగారు, ధన్యవాదాలు. మంచిదమ్మా.